హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మీతో పాటు నేను కూడా. ఫస్ట్ టైం శ్రీకాకుళం మై ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమందికి నా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోని చాలామంది చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నా ఛానల్ శ్రీకాకుళం మై ఛానల్ ఇప్పుడు 5K ఫ్యామిలీ అయిపోయింది, 5K ప్లస్. మీ అందరి సపోర్టింగ్ వల్లనే నేను సాధించగలను, అందుకనే సాధించాను కూడా. కానీ మోటివేషన్ అయితే కాలేదు, దానికి మీ సపోర్ట్ కావాలి. ప్రతి వీడియోని ఒక 10 మినిట్స్ మీరు కనుక చూసినట్టయితే ఈ పాటికి ఎప్పుడో నా ఛానల్ మోటివేషన్ అయిపోయేది, కానీ ఇంకా కాలేదు. అదే నాకు కొద్దిగా బాధగా ఉంది. మరి కొన్ని రోజుల్లోనే మనకు ఛానల్ని మీ అందరూ సపోర్ట్ చేసి మోటివేషన్ చేయిస్తారని, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. మరి అది ఏంటనేది మీ అందరికీ తెలుసు. ఈ బుక్లో ఉన్న రహస్యాల గురించి నేను చాలా విషయాలు చెప్పాను, ఇంకా చెప్తాను. కాకపోతే నేను అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే, ఈ బుక్ని మళ్ళీ ఇంకోసారి చదివాను. చదివేటప్పుడు కొన్ని నెగిటివ్ వర్డ్స్ అనేవి నెగిటివ్ ఉంది బుక్లో. అంటే నెగిటివ్ ఉంది అంటే మనం పాజిటివ్ని తీసుకురావాలని చెప్పి ఈ నెగిటివ్ని కూడా రేజ్ చేసి చెప్పారు. మరి ఇంతవరకు నేను చదివిన తర్వాత చాలా విషయాలు మీతో చెప్పాను. పాజిటివ్ థింకింగ్ ఈజ్ బెటర్ అని. పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి, అలాగే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మనం ఉంటేనే ఈ బుక్ అనేది మనకి చాలా బాగా మోటివేట్ చేసింది, అలాగే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి అందుకని చెప్పి అక్కడ నుంచి నేను కొన్ని నెగిటివ్ వర్డ్స్ వచ్చేసరికి మళ్ళీ అది మీకు చెప్పి నాకు చెప్పాలనిపించలేదు, చదవాలనిపించలేదు, అందుకని చెప్పి ఆపేశాను. ఇప్పుడైతే నేను మిగతా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ రాశారు. మరి ఆ విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను, మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోవడమే కాకుండా మీతో నేను ఇంకొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాను, ఎందుకంటే నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాగే నాతో పాటు ఇంకా తెలిసిన విషయాలు మీతో ఉంటే మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా బుక్స్ మంచి మంచి మీకు తెలిసినవి, అలాగే ఏమైనా మంచి మంచి విషయాలు కానీ మీకు తెలిసినవి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడైతే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మరి మీ సుప్త చేతనతో మనసుకున్న శక్తి గురించి, ఆ బుక్లో ఉన్న విషయాల గురించి నేను మీతో ఇప్పటి వరకు చెప్పాను. మరి ఏంటి ఆ రహస్యం అనేది చాలా అంటే చాలా మంచిగా ఇందులో రాసుంది. మీరు ఒకసారి కూడాను చదువుతారని ఆశిస్తున్నాను. లాభకరమైన సూచనలు అంట. మరి ఏంటి ఆ లాభకరమైన సూచనలు అంటే, విజయం అంటే విజయవంతంగా జీవించడం. అంతేనా? విజయం అంటే విజయవంతంగా జీవించడం, అది మనందరికీ తెలిసిందే. మీరు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటూ మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే మీరు విజేతలైనట్టే. అమ్మ ఇష్టపడి వంట చేస్తుంది పిల్లల కోసం, అందుకే అంత కమ్మగా ఉంటుంది. నాన్న కష్టపడతాడు, అది పిల్లల కోసం, అందుకే ఇష్టపడి మరీ కష్టమైన పని చేసుకుంటూ డబ్బులు సంపాదించి పిల్లల్ని పోషిస్తాడు. అలాగే మీకు ఏం చేయటం ఇష్టమో తెలుసుకోండి, అది మీ మనసుకే తెలుస్తుంది. తర్వాత దాన్ని చెయ్యండి. అది మీకు తెలియకపోతే మార్గదర్శకత్వం చేయమని అడగండి, మీకు అది అందుతుంది. అందుకే 10th తర్వాత ఇంటర్మీడియట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే మనం ఎంపీసీ తీయాలా, బైపీసీ తీయాలా, అలాగే సిఈసీ తీయాలా, హెచ్ఈసీ తీయాలా, అక్కడే మనకి టీచర్స్ గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే మీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ అవ్వాలి, అలాగే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంబీబీఎస్ చేయాలి. అలాగే మీకు ఏది అక్కడ మనకి చూజ్ చేసుకునే ఆప్షన్ ఎలా ఉంటుందో, అలాగే మనకి తెలియకుండానే మనం చేసే పనిని ఎంచుకోవడానికి మన మనసు అనేది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మీ రంగంలో విశేష నైపుణ్యాన్ని సాధించి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఇది 4వ పాయింట్ ఏంటంటే, విజేతలైన వాళ్ళు స్వార్థపరులు కారు. జీవితంలో వాళ్ళకున్న ప్రధానమైన కోరిక ఇతరులకు సేవ చేయడం. అది మనం సేవ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా పనులనే జరిగిపోతాయి. నేను చాలాసార్లు చాలా అనుకున్నాను, మరి మన మోటివేషన్ ఎప్పుడవుతుందో ఆ సేవా కార్యక్రమం నాతోని మీరు ఎలా చేయిస్తారా అనేది మీరు అందరూ సపోర్ట్ చేయండి. అందుకని చెప్తున్నాను, నాకు చాలా చేయాలని ఉంది. ఆ సపోర్ట్ మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకొకటి 5th పాయింట్, మనశ్శాంతి లేకుండా నిజమైన విజయం ఉండదు. అది కరెక్ట్ అండి. ఎందుకంటే మనశ్శాంతి ఉంటేనే అన్ని విజయాలు మనకి దగ్గరగా ఉంటాయి, మనం అందుకోగలుగుతాం. విజేత అయిన వాడికి మనస్తత్వ శాస్త్రం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి గొప్ప అవగాహన ఉంటుంది.
ఒక వస్తువుని స్పష్టంగా ఊహించుకుంటే మీ సుప్తచేతనాత్మకు ఉన్న అద్భుతమైన శక్తి సాయంతో అవసరమైనవన్నీ మీకు అందించబడతాయి. మీ ఆలోచన భావము కలిసి ఆత్మాశ్రయమైన నమ్మకంగా రూపొందుతాయి. మీరు నమ్మినదే మీకు లభిస్తుంది. నిలకడగా ఉండే ఊహాశక్తి మీ సుప్తచేతనలోని అద్భుతమైన క్రియాశీలక శక్తుల్ని బయటికి రప్పిస్తుంది. క్రియేటివిటీ బయటపడుతుందన్నమాట. అలాగే 10th పాయింట్, మీ ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోరుకుంటే మీ ఆఫీసరో సూపర్వైజరో మీ ఆత్మీయులో మీరు ప్రమోషన్ తెచ్చుకున్నందుకు అభినందిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ దృశ్యాన్ని స్పష్టంగా వాస్తవంగా తయారు చేసుకోండి. గొంతు వినండి, హావభావాలు చూడండి, అంతా నిజంగా జరుగుతుందని అనుకోండి. ఈ పని తరచూ చేయడం కొనసాగించండి. తరచూ మీ మనసులో ఊహించుకుంటూ ఉండటం వల్ల మీ ప్రార్థనకి జవాబు దొరికినంత సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. గత వీడియోలో నేను చెప్పాను, దీన్నే విజువలైజేషన్ అంటారు. మనం ఎలా ఊహిస్తే అలా జరుగుతుందని, యద్భావం తద్భవతే అని, అది అనమాట. అలాగే తర్వాత పాయింట్ ఏంటంటే మీ సుప్తచేతన జ్ఞాపకాలు భాండాగారం. అంటే మన మైండ్లో ప్రతిదీ కూడాను రికార్డ్ అయి ఉంటుంది. చక్కటి జ్ఞాపక శక్తి కావాలంటే తరచూ ఇలా అనుకుంటూ ఉండండి. నా చేతనకి గల అనంతమైన మేధస్సు నాకు అన్నీ చూపిస్తుంది. నేను తెలుసుకోవలసిన అవసరం ఉన్నదాన్ని ప్రతి క్షణం ప్రతి చోట చూపిస్తుంది అని పదే పదే అనుకుంటే అది గట్టిగా అయిపోతుందన్నమాట. ఇంటినో మరే స్థిరాస్తినో అమ్మాలని మీరు అనుకుంటే నెమ్మదిగా నిశ్శబ్దంగా అనుభవిస్తూ ఈ వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. ఈ ఇంటిని కానీ స్థిరాస్తిని కానీ కొనే వ్యక్తిని, ఈ ఆస్తి కావాలని కోరుకునే వ్యక్తిని, ఇందులో సమృద్ధిని సాధించే వ్యక్తిని, అంతులేని మేధస్సు నా వైపుకి ఆకర్షిస్తుంది. ఈ అవగాహనని వదలొద్దు. అప్పుడు మీ సుప్తచేతన లోతుల్లో ఉండే స్పందనలు అది జరిగేట్టు చేస్తాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదా, విజయం అనే ఆలోచనలోనే విజయానికి కావలసిన అంశాలన్నీ ఉంటాయి. విజయం అనే మాటని మళ్ళీ మళ్ళీ అనండి. మీలో మీరు నమ్మకంతో విశ్వాసంతో తరచూ అనండి. అప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు తప్పకుండా విజయాన్ని మీకు చేకూరుస్తుంది. ఇదండి, చాలా చక్కగా ఈ బుక్లో విషయాల్ని మీతో షేర్ చేసుకున్నందుకు మీరంతా కూడాను నా వీడియోని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి మంచి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటివరకైతే ఈ బుక్లో ఉన్న విషయాలన్నీ చాలా వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎక్కువగా నేను పాజిటివిటీ గురించి చెప్పదలుచుకున్నాను కాబట్టి పాజిటివిటీ ఉన్న వాటినే నేను చదివి మీకు వివరిస్తున్నాను అనమాట. మన కాన్సెప్ట్ మొత్తం ఈ బుక్లో ఉన్నది అదే అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్, అలాగే మన పాజిటివిటీ, అలాగే మన విజయం అనమాట. ఇది నా వీడియోని 5K తెచ్చినందుకు ఇది మనందరి విజయం అనమాట. మీరందరూ తలుచుకున్నారు కాబట్టి నాకు 5K+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరందరూ అనుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారు. అలాగే మరిన్ని వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇంకా అతి తొందరలోనే మన ఛానల్ మోటివేషన్ అవుతుందని ఆశిస్తూ నేను మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. థ్యాంక్ యూ.